సిబిఐ ఈడీ సమన్లను పట్టించుకోవడం లేదు. న్యాయస్థానాల వారెంట్లను బేఖాతరు చేస్తున్నాడు. విచారణకు హాజరు కావాలంటే పాస్పోర్ట్ లేదంటూ డ్రామాలాడుతున్నాడు. బ్యాంకులకు రుణాలెగ్గొట్టి లండన్ చెక్కేసిన మాల్యాపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు హాజరు కాకుండా లండన్లోనే మకాం వేసిన మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బ్యాంకులను నిండా ముంచి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాకు షాక్ ఇచ్చింది ఢిల్లీ కోర్టు. ఈ ఎగవేతదారుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఫెరా నిబంధనల్ని ఉల్లంఘించిన కేసులో వారెంట్ ఇష్యూ చేసింది న్యాయస్థానం. గతంలో కోర్టు వారెంట్ను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఓపెన్ ఎండెడ్ నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఫెరా నిబంధనల్ని ఉల్లంఘించాడన్న కేసులో మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే మాల్యా లండన్ చెక్కేయడంతో విచారణకు సహకరించలేదు. ఎన్నిసార్లు నోటీసులు పంపినా పట్టించుకోకపోవడంతో మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని ఈడీ కోర్టును కోరింది. దీంతో గతేడాది నవంబర్ 4న మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది న్యాయస్థానం. అయితే ఈ వారెంట్లను మాల్యా పట్టించుకోలేదు. చాలా కేసుల్లో కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో ఆయా న్యాయస్థానాలు సమన్లు జారీ చేశాయి. మాల్యా మాత్రం తన పాస్పోర్ట్ను వెనక్కు తీసేసుకున్నారని, అందుకే ఇండియా రాలేకపోతున్నట్లు గతంలో కోర్టు ముందు డ్రామాలాడాడు. ఎమర్జెన్సీ డాక్యుమెంట్ ద్వారా రావాలని కోర్టు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో మాల్యా డ్రామాల్ని పసిగట్టిన ఈడీ ఆయనకు తిరిగొచ్చే ఉద్దేశం లేదని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని ఢిల్లీ న్యాయస్థానాన్ని కోరింది. ఈడీ అభ్యర్థనను పరిశీలించిన కోర్టు తప్పించుకోలేకుండా ఓపెన్ ఎండెడ్ వారెంట్ జారీ చేసింది. ఆర్బీఐ ఫెరా నిబంధనలకు విరుద్ధంగా ఓ బ్రిటిష్ కంపెనీకి మాల్యా 2 లక్షల అమెరికా డాలర్స్ను పంపారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసు 2000వ సంవత్సరం నుంచి విచారణ జరుగుతోంది. అప్పటి నుంచి ప్రత్యక్ష హాజరును తప్పించుకుంటున్న మాల్యా లండన్ చెక్కేశాక కోర్టు సమన్లను బేఖాతరు చేశాడు. ఢిల్లీ కోర్టే కాదు, ముంబై కోర్టు సైతం మనీ లాండరింగ్ కేసులో ఓపెన్ ఎండెడ్ వారెంట్ను జారీ చేసింది. చాలా కోర్టుల్లో సమన్లు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు సిబిఐ మాల్యాను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మాల్యా స్వదేశానికి రాగానే ఈ వారెంట్లను ప్రయోగిస్తే జైల్లోంచి బయటకు రావడం కష్టమేనంటున్నారు. ఇప్పటికే ఆయన చుట్టూ ఉన్న కేసులు ఉచ్చు బిగుస్తున్నాయి. సుమారు 7,000 కోట్ల రూపాయల రుణాల్ని ఎగ్గొట్టి లండన్కు జంప్ అయ్యాడు మాల్యా. ఇక్కడ లోన్లను రాబట్టుకునేందుకు బ్యాంకులు నానా కష్టాలు పడుతుంటే అక్కడ మాల్యా మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు. ఫార్ములా 1 రేసింగుల్లో పాల్గొంటున్నాడు. మాల్యాను వెనక్కు రప్పించేందుకు సిబిఐ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. మాల్యాను అప్పగించాలని విదేశాంగ శాఖ రాసిన లేఖకు స్పందన లభిస్తోంది. దీంతో 1,000 కోట్ల రూపాయల ఎగవేతదారుణ్ణి భారత్కు తీసుకొస్తామంటోంది సిబిఐ.